జన్నారం మండల కేంద్రంలోని కలమడుగు గోదావరిలో భీమదేవుడికి గోదావరి స్నానం చేయించారు. జన్నారం మండల కేంద్రంలోని కలమడుగు గోదావరిలో గంగా స్నానాలకి బయలుదేరిన భీమదేవుడు ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం పాబర్గూడ గ్రామం ఇస్లాంపూర్ గీతబండ తదితర గ్రామాలు కలిసి ఇంద్రమ్మ దేవస్థానం నుండి జన్నారం మండల పెద్దలు జిల్లా పెద్దలు కలిసికట్టుగా ఉండాలంటూ ఈ భీమదేవుడి పూజలో సందర్భంగా జిల్లా నూతన ఉపాధ్యక్షులు సిడం భీమరావు మాట్లాడుతూ కులాం సమాజం ఏకదాటిపైకి రావాలని సూచించారు. ఇతర కులాల వారు పీవీజీటీ కులం అని రాయడం సరైంది కాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నామని ఆయన అన్నారు. జన్నారం మండలం అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామ పటేల్ కొడప ముత్తు, కొడప రాజు, టేకమారు, లేతు పటేల్ తదితర గ్రామస్తుల్ని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులం సమాజం ఉమ్మడి 4 జిల్లాల సమాజం తెలంగాణ రాష్ట్రం కులం సంఘాల ద్వారా చర్చించి ప్రభుత్వ ఫలాలు అందరికీ అందేలా చూడాలని తెలిపారు. అలాగే వచ్చినటువంటి భక్తులు పూజారులు టేకం పగ్గు, సిడాం రాజు, టేకం బొజ్జిబాయి, మాణిక్యబాయి సకల జనులు అందరూ పూజా కార్యక్రమంలో నైవేద్యం పప్పు, గారెలు, బూరెలు లాంటి నైవేద్యాల్ని పెట్టి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఈ నెల లోపల అమాస లోపల మొయినాడు ఇంట ఒకట కార్యక్రమాలు జరుగుతా ముగించే కార్యక్రమం పోతే ఆమె బుజ్జడకరే ఆవురుగూడెం మండల జన లింగపురం తన మూలగూడెం కంచన్పల్లి అలాగే ఇస్లాంపురం